రామాలయం కంప్లీట్ కాలే, ఇంకా 3-4 ఏళ్ళు ఉంది కంప్లీట్ కావడానికి. బాలరాముని ప్రతిష్ఠించడానికి ఇప్పుడు మన యాదగిరిగుట్టలో బాలాలయం పెట్టినట్టుగానే ఇప్పుడు అక్కడ పెట్టారు. అది దానికి ఇంత పెద్ద హడావుడి, ఇంత పెద్ద జాతీయ స్థాయిలో ఇది చేయడాన్ని ఎట్లా చూడాలి అంటే మాకు అనుమానం రాకుండా. శ్రీనివాస్ గారు ఒకటి ఫస్ట్ నేను అడుగుతున్నాను సార్, మీ జీవితంలో ఎన్ని ఆలయాలకు పోయిండ్రు? ఆలయాలలో నేను ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో రామలింగేశ్వర ఆలయం అని ఒకటి ఉంది, లేకపోతే ఇంకేదో ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలయం కట్టిన తర్వాత లింగం పెట్టాలా అనేమన్నా అంటే మొదటి నుంచి ఉన్న అటువంటి కాదు, ఇట్లా కూడా చూసినాం. మొదలు లింగం పెట్టిన తర్వాత ఆలయం కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అయిన తర్వాత ఆలయం ఒక చిన్నదైన తర్వాత మళ్ళీ ప్రాంగణం పెరుగుకుంటూ పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? అందుకని మొత్తం ఆలయము అక్కడ మొత్తం అందులో ఉండేటువంటి చిన్న విషయం పెద్ద విషయం అన్నీ కూడా పూర్తి నిర్మాణం అయిన తర్వాత రంగమండపం, సంగీత మండపం, నృత్య మండపం, కళ్యాణ మండపం అన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి అనేక విగ్రహాలు మూర్తులు కూడా అన్నీ పూర్తి అయిపోయిన తర్వాతనే చివరికి గర్భగుడి, ఆ చివరి గర్భగుడి కూడా అయిపోయిన తర్వాతనే మనం కార్యక్రమం చెయ్యాలా అనేది ఆగమశాస్త్రం ప్రకారం. ఇది ఏదో రాజ్యాంగం ప్రకారం నిర్ణయం ఏది కాదు కాదు ఆగమశాస్త్రం ప్రకారం ఈ విధంగా ఉన్నట్టు ఎక్కడ కూడా నేనేమో ఆగమశాస్త్ర పండితుడిని కాదు, కానీ ఎక్కడ ఉంది, ఎక్కడ కనబడుతున్నది? అందుకని దీనికి వీళ్ళు అసలు సమస్య ఏంటంటే కాంగ్రెస్ను ప్రజలందరూ చూసిండ్రు. ఏది 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు చూసిండ్రు. రాముని విషయంలో వాళ్ళ యొక్క నడవడి చూసిండ్రు. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూసిండ్రు. సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడిందో వారు చూసిండ్రు. కాబట్టి ఈ ప్రజలు వీళ్ళు ఏం మాట్లాడితే దాని అర్థం ఏంది అని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేరా? రైట్. అంటే ఆ కోణంలో మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. రాజకీయం అది మీరు ఎట్లా మాట్లాడారు? రాజకీయం బీజేపీ చేయట్లే. నేనేమంటున్నా అంటే రాముని విషయంలో రాజకీయం మొదటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలాంటి పార్టీలే చేస్తున్నాయి, ఒప్పుకుంటా. కానీ ఈ దేశంలో ఉన్న 4 ప్రధాన మఠాధిపతులు కూడా దీన్ని వ్యతిరేకించారు, బహిష్కరించారు. ఇది ఎక్కడ ప్రచారం? ఏది ప్రచారం? ఎవరు ప్రకటించారు కదా. ఒక్క నిమిషం. శంకరాచార్యులు మొదలు వెళ్ళేది ఉండే, తర్వాత వాళ్ళు వెళ్ళట్లేదు అనే నిర్ణయం ఎప్పుడు జరగలేదు. 4 శంకరాచార్యులు ఏదైతే అంటున్నారో వాళ్ళ దానిలో ఇద్దరు శంకరాచార్యులు దీన్ని అభినందించిండ్లు, ఆశీర్వదించిండ్లు. వ్యక్తిగతంగా మేము రాము అనేటువంటి విషయం మొదలే చెప్పిండ్రు. దానికి ఈ కారణం సంబంధం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా మళ్ళీ తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో వచ్చింది, వీడియోలు వచ్చినాయి. ఆ తర్వాత ఒక శంకరాచార్యుల వారి గురించి చాలా స్పష్టంగా చెప్పిన వారు శంకరాచార్యులే కాదు, వివాదాస్పదంగా ఉంది అక్కడ శంకరాచార్యులని కోర్టుల కేసు ఉంది. అయిన తర్వాత ఇంకోటి శంకరాచార్యుల వారు మొదటి నుంచి కూడా రామజన్మభూమి ఉద్యమం విషయంలో కానీ నిర్మాణం విషయంలో కూడా మొదటి నుంచి కూడా మద్దతిస్తూ వచ్చిండ్రు, తీర్మానించి వస్తుండ్రు. ఈ ఏదైతే కార్యక్రమంలో ఒక్కరు ఈ విధంగా మాట్లాడినటువంటి శంకరాచార్యులు ఒకరే. ఏది? నిర్మాణం పూర్తి కాలేదు అని. అయితే నిర్మాణం పూర్తి కాలేదు అనేటువంటి విషయం ఈ దేశంలో రామానంద సంప్రదాయం ఉందా లేదా? ఇది వైష్ణవ సమాజానికి, వైష్ణవ టెంపుల్ ఇది, వైష్ణవ సంప్రదాయం. కాబట్టి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు నిర్ణయం చేస్తున్నారా లేదా? వాళ్ళు మఠ అధిపతులు కాదా? వాళ్ళు రామానంద సంప్రదాయం చాలా పెద్ద సంప్రదాయం, వాళ్ళే నిర్వహిస్తున్నారు. ప్రైమ్ మినిస్టరు డేట్ రోజు ఇన్వైట్ చేస్తే వెళ్ళిన వ్యక్తి కదా, డేట్ నిర్ణయించినటువంటి వ్యక్తి కాదు కదా. ముహూర్తము లేకపోతే కార్యక్రమము ఇది మొత్తం కూడా ఆగమ శాస్త్రం ప్రకారము, లేకపోతే అక్కడ ఉండేటువంటి ట్రస్టు, మిగతా రామానంద సంప్రదాయము, దానికి ఉండేటువంటి జ్యోతిష్యులు, వాళ్ళు మిగతా కార్యక్రమాలు ఎవరైతే నిర్ణయిస్తారో అలానే నిర్ణయించిండ్రు. ఇది ఎక్కడ? ఇంకోటి, కాంగ్రెస్కు శంకరాచార్యులు ఎప్పటి నుంచి ఇంపార్టెంట్ అయింది కొద్దిగా చెప్పాలి. మరి ఇప్పుడు కాంగ్రెస్ శంకరాచార్యులు చెప్పింది వింటారు కదా, మరి విన్నప్పుడు రామ అనే మందిరం విషయంలో ఎందుకు వినలేదు? ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు, నీ రాజకీయానికి అవసరం వచ్చినప్పుడే వింటావా? అందుకని ఇవి కాంగ్రెస్కు వాస్తవంగా నైతికత లేదు, నీతి లేదు. వీళ్ళు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఆ కొంగ లెక్క ఒకటే దృష్టి.
ముస్లిం ఓట్లు ఎట్లొస్తాయి మనకు? ఎందుకంటే కష్టపడి ఓటర్లను సంపాదించేటువంటి సామర్థ్యం పోయింది. కాంగ్రెస్ దగ్గర బూత్ లెవెల్లో గ్రామం స్థాయిలో పనిచేసి చాలా నిజాయితీగా పనిచేసి 5 సంవత్సరాలు కష్టపడి ఓట్లు తెచ్చుకుందాం, పార్టీని పెంచుదాం అనేటువంటి సామర్థ్యం పోయింది. ఇక రాదది. ఏం చేయాలా? ఫ్రీగా హోల్సేల్గా ఎట్లొస్తాయి? అందుకని ముస్లిం ఓట్లు దాన్ని కొట్టాలా. అందుకని నేను పోవద్దంటే ఏం చేయాలా? నేను పోవద్దు అంటే పోలేను అంటే మళ్ళీ కోపం వస్తుంది. అందుకని ఏదో ఒక వంకర టింకర మాటలు, అంతేగాని నిజాయితీ లేని మాటలు ఇవి. రైట్. ఈసారి అంటే మూడోసారి మోదీ అధికారంలోకి వస్తున్నారా బీజేపీ జాతీయ స్థాయిలో? మోదీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి మూడోసారి అవుతున్నారు. మూడోసారి వరుసగా ప్రధానమంత్రి అయ్యేటువంటి గౌరవం ఏదైతుందో ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మోదీ గారికి రాబోతున్నది. మోదీ గారు కేవలం మూడోసారి ప్రధానమంత్రి గెలవడమే కాదు, మెజారిటీ ఏదైతుందో 282 తర్వాత 303 ఈసారి వాటిని దాటి చాలా ఎక్కువ మెజారిటీ దేశంలో సాధించబోతున్నారు. ఒకటి ఈ దేశంలో మోదీ గారి పట్ల ఈరోజు ప్రజాదరణ భాషలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఆర్థిక తారతమ్యానికి సంబంధం లేకుండా అందరూ కూడా ఈరోజు ఈ దేశంలో మోదీ గారు కావాలా అనే విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక విషయం, అసలు మోదీ వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ పాపం కష్టపడుతున్నాడు, కష్టపడి ఓ టెంట్ కడుతున్నాడు. ఆ టెంట్ కట్టడానికి ఒక కూలిపోతున్నది. ఈ స్తంభం ఇటు పోతున్నది, ఆ స్తంభం అటు పోతున్నది, ఆ స్తంభం అటు పోతున్నది. మీరు చూస్తున్నారు. మీరే విచ్ఛిన్నం చేస్తున్నారు. బీహార్లో తొక్కి పడేశారు. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు వాళ్ళంతా మంచుకుంటే మేము విచ్ఛిన్నం చేస్తామా? మీరు ఇప్పుడు నితీష్ కుమార్ గారు మమ్మల్ని కాదని పోయిండు, అది విచ్ఛిన్నం కాదు. మాతో మళ్ళీ వాపస్ వస్తే విచ్ఛిన్నం. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఆయన మాతోని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేసింది విచ్ఛిన్నం కాదు. ఆయన మళ్ళీ మా ఇంటికి వస్తే ఇస్తే మీకు మళ్ళీ మేము విచ్ఛిన్నం. ఇది చట్ట వ్యతిరేకం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది అనైతికత. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మమతా బెనర్జీ ఆమె బీజేపీకి వ్యతిరేకంగా ఏ మాత్రం లొంగకుండా విపరీతమైన పోరాటం చేస్తుంది. మేము నచ్చకపోవచ్చు, రాజకీయంగా పోరాటం చేస్తుంది కదా. పోరాటం చేస్తే ఆమెను కొట్టిన వాళ్ళందరూ కలిసి, ఆమెను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరితో కలిసి ఆమెను ఎట్లా ఇబ్బంది పెట్టాలో నువ్వు చూస్తుంటే, నేను లేదు నువ్వు ఒప్పుకోనని ఆమె ఒంటరిగా పోరాటం చేస్తే వాళ్ళ బీజేపీ ఏజెంట్ అంటావు. అంటే నీతో ఉంటే దేశభక్తుడు, లేకపోతే బీజేపీ ఏజెంటు. ఇదేం రాజకీయం? ఓవైసీ నీతో ఉంటే దేశభక్తుడు, రజాకారులు అన్నీ మర్చి, ఓవైసీ కనుక నీతో విడిచిపోతే బీజేపీ ఏజెంటు. ఈ రాహుల్ గాంధీ దగ్గర రాజకీయమైనటువంటి పరిపక్వత కనబడట్లేదు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక ఓటర్లు కూడా రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదు అనే అవగాహన పెరుగుతున్నది. అది పెద్ద సమస్య. కాబట్టి కాంగ్రెస్కు మళ్ళీ ఈసారి కూడా, ఎందుకంటే పోయినసారికి ఈసారికి మీరు గమనిస్తే అర్థం చేసుకోవాలా, పోయినసారి 2019లో కాంగ్రెస్కు ఇంతకన్నా కొద్దిగా మంచుకుండే. మధ్యప్రదేశ్ గెలిచిండు వాళ్ళు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు రాజస్థాన్ గెలిచిండ్రు, మధ్యప్రదేశ్ గెలిచిండ్రు, ఛత్తీస్గఢ్ గెలిచిండ్రు. అవునా కదా? అయితే ఏం జరిగింది? ఆ తర్వాత ఓడిపోయిండ్రు. ఈసారి అది కూడా లేదు కదా. ఇప్పుడు 2 వచ్చాయిగా ఇక్కడ. ఈసారి మధ్యప్రదేశ్ పోయింది కదా, రాజస్థాన్ పోయింది కదా, ఛత్తీస్గఢ్ పోయింది కదా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో కాంగ్రెస్ ఎక్కడనైతే పర్ఫార్మెన్స్ చూపిస్తాం అనుకున్నారో అక్కడ పోయింది కదా. కాబట్టి దాని అర్థం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్కు మళ్ళీ ఈసారి కూడా ప్రతిపక్ష హోదా రాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రావాలంటే 10% దాటాలి కదా.